హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గుడ్ న్యూస్ అనమాట. మనకు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు మరొక మంచి ఆపర్చునిటీ వస్తుంది. సో తప్పకుండా మిస్ కాకుండా దీనైతే చివరి వరకు చూడాలి. ఈ వీడియో 100% జాబ్ ఆపర్చునిటీ కాబట్టి మిస్ కావద్దు. మళ్ళీ మధ్యలో చూసి లింక్స్ ఇంకేమైనా కాంటాక్ట్ నెంబర్ కార్డు చూడండి. చివరి వరకు చూడండి, అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అస్సలు మిస్ అవ్వద్దు. మీకు కనుక ఉంటే 100% అప్లికేషన్ చేయండి. క్వాలిఫికేషన్ ఒకటి ఓకేనా. డైరెక్ట్ వీడియోకి కాకుండా నా స్మాల్ రిక్వెస్ట్, కొత్త వ్యూవర్స్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో తెలంగాణలో మనకైతే మెడికల్ కాలేజీలో 150 ఉద్యోగాలు, జీతం చూసుకుంటే 1,90,000. సో చూసేద్దామా ఫుల్ డీటెయిల్స్. మరి డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో టు వీడియో అనమాట. సో చూసుకుంటే మనకు వచ్చేసి చూడొచ్చు, తెలంగాణలో అయితే 160 ఉద్యోగాలకైతే మరొకసారి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూద్దాం ఇవన్నీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చింది డీటెయిల్ చూసుకుంటే, పోస్ట్ ఖాళీల వివరాలు చూసుకుంటే దాదాపు మనకు వచ్చేసి 25 ప్రొఫెసర్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. అందులో ఇంకోటి వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్ 43 ఉద్యోగాలు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి 29 ఉద్యోగాలు, సీనియర్ రెసిడెంట్ 33 ఉద్యోగాలు, ట్యూటర్ పోస్టులు కూడా ఉన్నాయి. 30 ఉద్యోగాలు కూడా మనకు ట్యూటర్ పోస్టులు కూడా ఉండడం జరిగింది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఓవరాల్గా చూసుకుంటే 160 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో డిఫరెంట్ ఉన్నాయి. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, ట్యూటర్, 5 రకాల ఉద్యోగాలకైతే ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకేనా. సో దీనికి కనుక మీరు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లికేషన్ అయితే చేయండి. సో మిగతా డీటెయిల్ చూద్దామా. సో చూసుకుంటే మొత్తం పోస్ట్ 160. బట్ ఇక్కడ మనకు క్వాలిఫికేషన్స్, మరి పోస్టులకు క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలో చూద్దామా. అర్హత చూసుకుంటే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చేసి మనకు సంబంధిత స్పెషాలిటీ అంటే విభాగంలో ఎండి, ఎంఎస్, డిఎన్బి మరియు దానితో పాటు బోధన అనుభవం మరియు పరిశోధన ప్రచురణలు, అదేవిధంగా ఎన్ఎంసి సూచించినటువంటి మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, బయోమెడికల్ రీసెర్చ్ కోర్సులు అయితే పూర్తి చేసి ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు చాలా క్వాలిఫికేషన్స్ అడిగారు ఇక్కడ. ప్రొఫెసర్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్ కనుక మీరు అప్లికేషన్ చేయాలి అంటే సంబంధిత విభాగంలో స్పెషాలిటీలు మీరు కంపల్సరీ ఎండి కానీ, ఎంఎస్ కానీ, డిఎన్బి కానీ చేసి ఉండాలి, కంప్లీట్ చేసి ఉండాలి. దానితో పాటు మీకు టీచింగ్ అనుభవం కూడా ఉండాలి. పరిశోధన ప్రచురణలు, ఎన్ఎంసి సూచించినటువంటి మెడికల్ టెక్నాలజీ, బయోమెడికల్ రీసెర్చ్ కోర్సులు అయితే పూర్తి చేసి ఉండాలి. ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ ప్రకారం చూసుకుంటే చాలా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కు మీరు కంపల్సరీ సంబంధిత స్పెషాలిటీలో ఎండి కానీ, ఎంఎస్ కానీ, బిఎన్బి కానీ చేసి కంప్లీట్ చేసి ఉండాలి. దానితో పాటుగా మీకు టీచింగ్ అనుభవం కూడా మీ దగ్గర ఉండాలి. అదేవిధంగా పరిశోధన అంటే ఎక్స్పెరిమెంట్ ప్రచురణకు సంబంధించి కూడా మీ దగ్గర వర్క్ వచ్చి ఉండాలి. అదేవిధంగా ఎన్ఎంసి సూచించినటువంటి మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, బయోమెడికల్ రీసెర్చ్ కోర్సులు కూడా మీరు పూర్తి చేసి ఉండాలి. సో ఇవన్నీ కంప్లీట్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రొఫెసర్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్కి అయితే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మీరు ఎలిజిబిలిటీ అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ట్యూటర్ ఉద్యోగాలు ఉన్నాయి కదా. ట్యూటర్ పోస్టులకు వచ్చేసి మనకు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఉండాలి. సీనియర్ రెసిడెంట్కి వచ్చేసి మనకు ఎండి కానీ, ఎంఎస్ కానీ, డిఎన్బి కానీ, ఎండిఎస్ అర్హత సాధించి ఉండాలంటే పాస్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దానితో పాటుగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో నమోదు తప్పనిసరి. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉంటుంది కదా, అందులో మీరు తప్పనిసరిగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్, అది కూడా గుర్తు. సో ఇక్కడ దాదాపు మనకు 5 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అందులో చూసుకుంటే మనకు ట్యూటర్కి అయితే లాస్ట్కి వచ్చేసి పోస్టులకు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఉండాలి. సీనియర్ రెసిడెంట్కి వచ్చేసి ఎండి కానీ, ఎంఎస్ కానీ, డిఎన్బి కానీ, ఎండిఎస్ అర్హత సాధించి ఉండాలి. ఓకేనా. దాంతోపాటుగా మీరు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉంటుంది కదా, అందులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి, అది గుర్తు. వయోపరిమితి ఏజ్ విషయానికి వస్తే మనకి ఎంత ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చేసి 60 సంవత్సరాల ఒక అప్లికేషన్ చేసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్కు అండ్ ప్రొఫెసర్కు అవన్నిటి కూడా 65 ఇయర్స్ లోపు అప్లికేషన్ చేసుకోవచ్చు. సీనియర్ రెసిడెంట్ అండ్ ట్యూటర్ ఉన్నది కదా, దీనికి 40 సంవత్సరాల లోపు మీ ఏజ్ ఉండాలి. వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు జీతం, ప్రొఫెసర్ ఉద్యోగానికి వచ్చేసి 1,90,000 వరకు జీతం ఇస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చేసి 1,50,000 వరకు జీతం వస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చేసి 1,25,000 వరకు అయితే మీకు జీతం రావడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ అన్ని టీచింగ్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అయితే 1,25,000 పైన జీతం ఉంది, అది ఒకసారి చూసుకోండి. ఓకేనా. సీనియర్ రెసిడెంట్ ఉద్యోగానికి వచ్చేసి మనకు 1,06,461 రూపాయలు అయితే మీకు సీనియర్ రెసిడెంట్ ఉద్యోగానికి కూడా జీతం ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ట్యూటర్ పోస్ట్కి వచ్చేసి దాదాపు 55,000 వరకు అయితే మీకు మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మనకు
5 రకాల పోస్టులు ఉన్నప్పటికీ ప్రతి పోస్ట్ కూడా మంచి సాలరీస్ ఉన్నాయి. టీచింగ్‌లో చూసుకుంటే దాదాపు 1,00,000 పైనే ఉంది. సో ట్యూటర్‌కి వచ్చేసి 55,000 వరకే ఇస్తున్నారు. సో మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే ఎవరు మిస్ అవ్వద్దు. 100% ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మంచి ఆపర్చునిటీ ఓకేనా. ఎంపిక విధానం ఏ విధంగా జరుగుతుందంటే విద్యార్హతల మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ, బోధన అనుభవం తదితరాల ఆధారంగా జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ మీ అకాడమిక్ మెరిట్ చూస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది మీకు. తర్వాత మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి కొన్నిటిని అక్కడ చెక్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా కొన్ని ఇతర అనుభవ ఆధారాలంగా కూడా మీరు మిమ్మల్ని అయితే ఇక్కడ ఆన్బోర్డ్ చేసుకుంటారు. ఓవరాల్గా తీసుకుంటే మంచి ఛాన్స్ అనమాట. ఓవరాల్గా అకాడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ, రిమైనింగ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి మిమ్మల్ని ఆన్బోర్డ్ చేస్తున్నారు. అస్సలు మిస్ అవుతూ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. మీ కనుక ఈ యొక్క నియర్ బై క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు ఓకేనా. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి దాదాపు 12/8/2026 తేదీన డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంది. ఎలాంటి ఎగ్జామ్ లేదు, గుర్తుపెట్టుకోండి ఓకేనా. డైరెక్ట్ మనకు ఇంటర్వ్యూ త్రూనే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. 12వ తారీఖు 8వ నెల 2026 తేదీన అయితే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేయండి, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. వేదిక వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తి. సో ఎక్కడ మరి స్థలం అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తి. ఆ వనపర్తిలో అయితే ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ప్రతి ఒక్కరు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు వచ్చేసి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే నోటిఫికేషన్ వనపర్తి మెడికల్ కాలేజీలో దాదాపు 160 టీచింగ్ పోస్టులకు అయితే వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ వైద్య విద్యాశాఖ ఆధ్వర్యంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వనపర్తి కాంట్రాక్టు అనేరియం ప్రాతిపదికన దాదాపు 160 ఉద్యోగాలను అయితే వీళ్ళు నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశారు. ఇందులో ప్రొఫెసర్ ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్, అదేవిధంగా రెసిడెంట్, ఇవన్నీ ఉద్యోగాలను కూడా మనకు అన్ని కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో కాంట్రాక్ట్ అయినప్పటికీ కూడా మనకి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటాయి. నేను చెప్పిన ఈ పోస్టులు అన్నిటి కూడా ఒక్కొక్క దానికి ఎలిజిబిలిటీ ఏమేమి ఉండాలన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు కనుక అర్హత ఉంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆస్పిరెంట్స్ ఎవరు ఉంటే తప్పకుండా ఇన్ టైంలో అప్లికేషన్ చేసి టైంకి అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూ మీకు వేదిక కూడా అయిపోయాను, డేట్ కూడా చెప్పడం జరిగింది. సో మనకు 12వ తారీఖు 8వ నెల 2026 తేదీన ఇంటర్వ్యూ జరుగుతుంది. వేదిక వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వనపర్తి ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. సో తప్పకుండా ఇన్ టైంలో అప్లికేషన్ చేయండి. దీని యొక్క వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. మీరు అప్లికేషన్ చేయండి, ఇన్ టైంలోపు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మనకి ఛాన్స్ ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అప్లికేషన్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇవ్వండి, అదేవిధంగా కామెంట్ చేయండి మీకు ఎలాంటి ఉద్యోగాలు కావాలో టైప్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్.